ఎక్సైజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని మంత్రి ఆవిష్కరించారు. త్వరలోనే ఆబ్కారీ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై చర్చిస్తానని భరోసానిచ్చారు. విధి నిర్వహణతో పాటు కుటుంబ సభ్యుల ఆలనా పాలన కూడా ముఖ్యమే అన్నారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపాలని ఉద్యోగులకు సూచించారు మంత్రి జూపల్లి. ఈ క్యాలెండర్ అనేది మొక్కుబడిగా ఉండొద్దు అనేది నా సూచన మీ అందరు కూడా. ఎందుకంటే జీవితంలో కూడా క్యాలెండర్ అవసరమే, డిపార్ట్మెంట్ కావచ్చు మన జీవితానికి కూడా. లైక్ ఏ ప్లాన్, షెడ్యూల్. సో 7/24 ఎట్లయితే మనం ఒక మనిషి ఎదుగుదలకు ఏదైతే మనం ప్లాన్ చేసుకుంటామో, సో దాన్ని పూర్తిగా ఆ షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని షెడ్యూల్ ప్రకారం ముందుకు పోవడానికి ఎంత పనికి వస్తుంది. ఇది షో పీస్ మారు కావద్దు. ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎవరికైనా ఉంటుంది 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే ఒక ప్రమోషన్ రాలేదు కదా. అది సిస్టమ్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి, అంటే ప్రమోషన్ సంబంధించి కానీ, ఇతర ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కానీ, ఇతర అంశాలకు సంబంధించి కానీ, అన్ని అంశాల పట్ల మీకు ఎట్లా అది ఉన్నాయి కాబట్టి let us spend 3-4 hours time. Let's have a joint meeting with your associations. ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి కింద లిస్ట్ అవుట్ చేసి, సరే గతంలో వచ్చిన తర్వాత కూడా రిప్రజెంటేషన్ ఇచ్చింది. వాస్తవంగా దానిపైన ఇప్పటివరకు కూడా ఫోకస్ అనేది జరగల. సో కాబట్టి మీ ఎట్లయితే ఇంతకుముందు అడిగారు రిజు గారు మాట్లాడుతూ, సేమ్ టైం స్టేట్ రెవెన్యూ పెంచాలని అడగకూడదు. అంటే అది బాధ్యతతో పాటుగా హక్కులు కూడా ఉంటాయి కాబట్టి, సో ఇది జరగాలంటే అది కూడా జరగాలి. సో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమ్ రిలీఫ్స్, అంటే సమ్ టైప్ ఆఫ్ రిలీఫ్స్ కావాలని కింద వాటికి సంబంధించి కూడా. ఎందుకంటే మీరు అడిగే దానిలో ఏ ఒక్కటి కూడా అన్యాయమైన కోరిక కాదు, డెఫినెట్గా జస్టిఫైడ్. ఎందుకంటే రాష్ట్రానికి సంవత్సరానికి 35,000 కోట్ల ఆదాయం సముపార్జించి పెడుతున్నది మన శాఖ. అన్నప్పుడు శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి ఆవేదనలు, బాధలు, ఆర్థిక అంశాలు ఏమన్నా కూడా లీవ్లకు సంబంధించి కానీ డెఫినెట్గా దీన్ని పాజిటివ్గానే ఆలోచన చేస్తే తప్ప నెగిటివ్ ఆలోచన చేసే